హలో అండి, వెల్కమ్ టు 50 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇన్ తెలుగు డే 5. ఈరోజు టాపిక్ వచ్చేసి స్కూల్ వాతావరణం గురించి, అలాగే ఆఫీస్ వాతావరణం గురించి, వాటికి సంబంధించిన సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూద్దాం. మీ స్కూల్ పేరేమిటి? వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్? వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ లేదా వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ కూడా అనొచ్చు. నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? విచ్ సబ్జెక్ట్ డూ యూ లైక్ మోస్ట్? నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం అంటే ఇంగ్లీష్లో విచ్ సబ్జెక్ట్ డూ యూ లైక్ మోస్ట్. నీవు ఎప్పుడు స్కూల్కి వెళ్తావు? వెన్ డూ యూ గో టు స్కూల్? వెన్ డూ యూ గో టు స్కూల్. మీ స్కూల్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు? హౌ మెనీ టీచర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్కూల్? హౌ మెనీ అంటే ఎంతమంది అని, హౌ మెనీ టీచర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్కూల్. మీ స్కూల్లో ల్యాబొరేటరీ ఉందా? ఈజ్ దేర్ ఏ ల్యాబొరేటరీ ఇన్ యువర్ స్కూల్? మనం క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రావాలి. ఈజ్ దేర్ ఏ ల్యాబొరేటరీ ఇన్ యువర్ స్కూల్. మీరు ఎప్పుడు ఆటలు ఆడుతారు? వెన్ డూ యూ ప్లే గేమ్స్? వెన్ డూ యూ ప్లే గేమ్స్. నువ్వు ఆటలు ఆడుతావా? డూ యూ ప్లే గేమ్స్. నీకు ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తాయి? ఇన్ విచ్ సబ్జెక్ట్ డూ యూ స్కోర్ మోర్ మార్క్స్? ఇన్ విచ్ సబ్జెక్ట్ డూ యూ స్కోర్ మోర్ మార్క్స్. నీకు ఏ సబ్జెక్టు ఇష్టం లేదు? విచ్ సబ్జెక్ట్ యూ డోంట్ లైక్? విచ్ సబ్జెక్ట్ యూ డోంట్ లైక్. ఆ సబ్జెక్ట్లో కృషి చేస్తున్నావా? ఆర్ యూ వర్కింగ్ హార్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్? ఆర్ యూ వర్కింగ్ హార్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్. పరీక్షలకు బాగా తయారవుతున్నావా? ఆర్ యూ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్? ఆర్ యూ ప్రిపేరింగ్ అంటే ప్రిపేర్ అవుతున్నావా అని. ఆర్ యూ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్? వెల్ అంటే బాగా. మీ స్కూల్లో అధికారి ప్రిన్సిపలా, హెడ్ మాస్టరా? హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ యువర్ స్కూల్? ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్. మీ స్కూల్కి ఒక గుమాస్తా ఉన్నాడా? ఈజ్ దేర్ ఏ క్లర్క్ ఇన్ యువర్ స్కూల్? గుమాస్తా అంటే క్లర్క్ అని అర్థం. ఈజ్ దేర్ ఏ క్లర్క్ ఇన్ యువర్ స్కూల్. మీ గుమాస్తా ఏం చేస్తాడు? వాట్ డస్ యువర్ క్లర్క్ డూ? ఏం చేస్తాడు అంటే డస్ యూస్ చేయాలి ఇక్కడ. వాట్ డస్ యువర్ క్లర్క్ డూ. గుమాస్తా ఫీజులు కట్టించుకుంటాడు. ద క్లర్క్ రిసీవ్స్ ద స్కూల్ ఫీజెస్. గుమాస్తా ఆఫీసు అకౌంట్లు, మిగతా కరస్పాండెన్స్ చూస్తాడు. ద క్లర్క్స్ మెయింటైన్స్ ఆఫీస్ అకౌంట్స్ అండ్ కరస్పాండెన్స్ ఎక్సెట్రా. ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? వాట్ డస్ ద ప్రిన్సిపల్ డూ. మా టీచర్లు అందరూ అంకిత భావంతో పని చేస్తారు. ఆల్ అవర్ టీచర్స్ వర్క్ విత్ డెడికేషన్. డెడికేషన్ అంటే అంకిత భావం అని అర్థం. మా టీచర్లు చక్కగా పాఠాలని బోధిస్తారు. అవర్ టీచర్స్ టీచ్ ద లెసన్స్ నైస్లీ. బాగా చక్కగా అంటే నైస్లీ అని. టీచ్ అంటే బోధించడం. మీ స్కూల్లో కంప్యూటర్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ కంప్యూటర్స్ ఇన్ యువర్ స్కూల్? డూ యూ హ్యావ్ కంప్యూటర్స్ ఇన్ యువర్ స్కూల్. కంప్యూటర్ల గురించి మీకు ఏమైనా తెలుసా? డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్స్? డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. మీకు ల్యాబొరేటరీలో ప్రాక్టికల్స్ చూపిస్తారా? ఆర్ యూ షోన్ ప్రాక్టికల్స్ డెమోన్స్ట్రేషన్స్ ఇన్ యువర్ ల్యాబొరేటరీ? ఆర్ యూ షోన్ అంటే అర్థం చూపిస్తారా అని. ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ ఇన్ యువర్ ల్యాబొరేటరీ. మీకు ఆటలు పోటీలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ కాంపిటీషన్స్ ఇన్ గేమ్స్? డూ యూ హ్యావ్ కాంపిటీషన్స్ ఇన్ గేమ్స్. నీవు ఏ ఆటల్లో గెలిచావు? ఇన్ విచ్ గేమ్ యు ఆర్ ద విన్నర్? ఇన్ విచ్ గేమ్ యు ఆర్ ద విన్నర్. ఇతర స్కూల్తో మీరు ఎప్పుడైనా ఆడారా? డిడ్ యూ ప్లే అగైన్స్ట్ అదర్ స్కూల్స్ అట్ ఎనీ టైమ్? ఎప్పుడైనా అంటే ఎనీ టైమ్. డిడ్ యూ ప్లే అగైన్స్ట్ అదర్ స్కూల్స్ అట్ ఎనీ టైమ్. జిల్లా స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ ఆటల్లో పాల్గొన్నారా? డిడ్ యూ పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ అట్ ద డిస్ట్రిక్ట్ ఆర్ నేషనల్ లెవెల్? డిడ్ యూ పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ అట్ ద డిస్ట్రిక్ట్ ఆర్ నేషనల్ లెవెల్. నీవు ఎప్పుడైనా శిక్షించబడ్డావా? వర్ యూ పనిష్డ్ అట్ ఎనీ టైమ్? పనిష్డ్ అంటే శిక్షించబడడం. వర్ యూ పనిష్డ్ అట్ ఎనీ టైమ్ ఎప్పుడైనా అంటే ఎనీ టైమ్. స్కూల్ టైం అయిన తర్వాత క్లాసులు పెడతారా? డూ దే కండక్ట్ క్లాసెస్ ఆఫ్టర్ స్కూల్ హవర్స్? డూ దే కండక్ట్ క్లాసెస్ ఆఫ్టర్ స్కూల్ హవర్స్. మీ స్కూల్లో పండుగలు జరుపుతారా? డూ యూ హ్యావ్ ఫంక్షన్స్ ఇన్ యువర్ స్కూల్? డూ యూ హ్యావ్ ఫంక్షన్స్ ఇన్ యువర్ స్కూల్. మా స్కూల్లో జాతీయ పండుగలు జరుపుతారు. వీ సెలబ్రేట్ నేషనల్ ఫెస్టివల్స్ ఇన్ అవర్ స్కూల్. జాతీయ పండుగలు ఏవి? వాట్ ఆర్ ద నేషనల్ ఫెస్టివల్స్. స్వాతంత్ర దినం, రిపబ్లిక్ దినం మొదలైనవి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అండ్ సచ్ అదర్. మొదలైనవి అంటే సచ్ అదర్. చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుతారు? వెన్ ఈజ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేటెడ్? వెన్ ఈజ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేటెడ్. నెహ్రూ గారు పుట్టిన రోజున జరుపుతారు. ఇట్స్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్డే ఆఫ్ నెహ్రూ. మీరు స్కూలు జీతం ఎప్పుడు కడతారు?
వెన్ డూ యూ పే యువర్ స్కూల్ ఫీ? వెన్ డూ యూ పే యువర్ స్కూల్ ఫీస్? మేము ప్రతి నెల 10వ తేదీగా కడతాము. వీ పే అవర్ స్కూల్ ఫీ బిఫోర్ 10th of every month. 10వ తేదీలోగా మేము కట్టకపోతే జరిమానా కట్టాలి. వీ హ్యావ్ టు పే ఎ ఫైన్ ఇఫ్ వీ డోంట్ పే బిఫోర్ 10th. ఫైన్ అంటే జరిమానా. వీ హ్యావ్ టు పే ఎ ఫైన్ ఇఫ్ వీ డోంట్ పే బిఫోర్ 10th. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి? వెన్ ఆర్ ద పబ్లిక్ ఎగ్జామ్స్ ఫర్ 10th క్లాస్ కండక్టెడ్? కండక్ట్ అంటే నిర్వహించడం లేదా జరగడం. మీ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ఎంతమంది పాస్ అవుతున్నారు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ త్రూ ఇన్ ద 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ త్రూ ఇన్ ద 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్? 100% పాస్ అవుతున్నారు. %% ఆర్ గెటింగ్ త్రూ? గెటింగ్ త్రూ అంటే పాస్ అవ్వడం, గెటింగ్ త్రూ. అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకి బహుమతి ఇస్తారా? డస్ ద స్టూడెంట్స్ హూ గెట్స్ ద హైయెస్ట్ టోటల్ మార్క్స్ గెట్ ఎనీ రివార్డ్స్? డస్ ద స్టూడెంట్స్ హూ గెట్స్ ద హైయెస్ట్ టోటల్ మార్క్స్ గెట్ ఎనీ రివార్డ్? మా ప్రిన్సిపాలు ఆ విద్యార్థికి 5,000 నగదు బహుమతి ఇస్తారు. అవర్ ప్రిన్సిపల్ గివ్స్ ఎ క్యాష్ ఆఫర్ ఆఫ్ 5,000 టు దట్ స్టూడెంట్. ఇది చాలా గొప్ప విషయం. దిస్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అని కూడా ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. నువ్వు ఆ బహుమతిని సంపాదించగలవా? కెన్ యూ గెట్ దట్ రివార్డ్? కెన్ యూ గెట్ దట్ రివార్డ్? ఎందుకు కాదు, ప్రయత్నిస్తాను. వై నాట్? ఎందుకు కాదు అంటే వై నాట్, ఐ విల్ ట్రై. ఇప్పుడు మనం ఆఫీస్ వాతావరణం గురించి సంబంధించిన సెంటెన్సెస్ని మనం చూద్దాం. మీరు ఏం పని చేస్తారు? వాట్ ఆర్ యూ? ఏం పని చేస్తారు అనడానికి మనం ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ అని ఈ విధంగా మనం ఇంగ్లీష్లో అడగాలి. నేను ఒక ఆఫీసర్ని. ఐఎమ్ యాన్ ఆఫీసర్. ఐఎమ్ యాన్ ఆఫీసర్. నేను మున్సిపల్ ఉద్యోగిని. ఐఎమ్ యాన్ ఆఫీసర్ ఇన్ ద మున్సిపాలిటీ. ఐఎమ్ యాన్ ఆఫీసర్ ఇన్ ద మున్సిపాలిటీ. మున్సిపాలిటీలో చాలా శాఖలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ బ్రాంచెస్ ఇన్ ద మున్సిపాలిటీ. బ్రాంచెస్ అంటే శాఖలని. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క పని చేస్తుంది. ఎవ్రీ బ్రాంచ్ డస్ ఇట్స్ వర్క్. ఎవ్రీ బ్రాంచ్ డస్ ఇట్స్ వర్క్. చేస్తుంది అంటే డస్ ఇట్స్ వర్క్. నగరాభివృద్ధికి కావాల్సిన పనులు చేస్తాయి. They do the work in order to develop the city. They do the work in order to develop the city. మున్సిపాలిటీకి ఒక కమిషనర్ ఉంటాడు. There will be a commissioner for the municipality. నగరానికి మేయర్ ఉంటాడు. There is a mayor for the city. మెంబర్లు ప్రతి వార్డుకి ఉంటారు. Every ward has a member. ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్. జరుగుతూ అంటే బీయింగ్ యూజ్ చేయాలి. ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్. ఓటర్ల లిస్టు తయారు చేస్తారు. దే ప్రిపేర్ ద ఓటర్ లిస్ట్. మున్సిపాలిటీ పన్నులు విధిస్తుంది. మున్సిపాలిటీ లెవీస్ ట్యాక్సెస్. లెవీస్ అంటే విధిస్తుంది అని అర్థం. పన్నుల వల్ల వచ్చే ఆదాయాన్ని నగరాభివృద్ధికి ఉపయోగిస్తారు. ద ఇన్కమ్ ఫ్రమ్ ద ట్యాక్సెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ. ఆఫీసులో గుమాస్తాలు పని చేస్తూ ఉంటారు. క్లర్క్స్ వర్క్ ఇన్ ద ఆఫీస్. ఒక్కొక్క శాఖకి కొంతమంది గుమాస్తాలు ఉంటారు. దేర్ ఆర్ సమ్ క్లర్క్స్ ఇన్ ఎవ్రీ బ్రాంచ్. గుమాస్తాల పైన హెడ్ గుమాస్తా ఉంటాడు. దెర్ ఈజ్ ఎ హెడ్ క్లర్క్ ఓవర్ ద క్లర్క్స్. పైన అంటే ఓవర్. ఒక శాఖకి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు. దేర్ ఈజ్ ఎ సూపరింటెండెంట్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్. ప్రతి గుమాస్తా వద్ద ఆఫీసుకు సంబంధించిన ఫైళ్ళు ఉంటాయి. ఎవ్రీ క్లర్క్ మెయింటైన్స్ ద ఆఫీస్ ఫైల్స్. గుమాస్తా ఫైళ్ళు మీద రాసిన విషయాన్ని హెడ్ గుమాస్తా పరిశీలించి సంతకం చేస్తాడు. ద హెడ్ క్లర్క్ స్క్రూటినైజెస్ ద ఫైల్ అండ్ సైన్స్ ఆన్ ఇట్. ఆ ఫైలు సూపరింటెండెంట్ వద్దకు వస్తుంది. ద ఫైల్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద సూపరింటెండెంట్. ద ఫైల్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద సూపరింటెండెంట్. సూపరింటెండెంట్ ఆ ఫైల్ని పరిశీలించి సంతకం చేసి పై అధికారికి పంపుతాడు. ద సూపరింటెండెంట్ స్క్రూటినైజెస్ అంటే పరిశీలించడం. స్క్రూటినైజెస్ the file, signs on it and submits to the higher authorities. Submit అంటే పంపడం. పై అధికారులు ఆ విషయాన్ని చర్చిస్తారు. The higher authorities discuss the matter in the file. Discuss అంటే చర్చించడం. అథారిటీస్ అంటే అధికారులు అని. వారు ఒక నిర్ణయానికి వస్తారు. They come to a decision. Decision అంటే నిర్ణయం. వారు ఆ విషయం మీద చర్చ తీసుకుంటారు. They take action on the matter in the file. Action అంటే చర్య తీసుకోవడం. మన పుట్టిన తేదీ సర్టిఫికేట్ కావాలనుకుందాం. సపోజ్ వీ వాంట్ ఏ బర్త్ సర్టిఫికేట్. మనం కొంత డబ్బుని చలానా రూపంలో కట్టాలి. వీ హ్యావ్ టు పే ఏ ఫిక్స్డ్ అమౌంట్
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చలానా. రూపం అంటే ఫామ్. చలానా జత చేసి దరఖాస్తు పూర్తి చేస్తాము. వి ఫిల్ ఇన్ యాన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఎన్క్లోజ్ ద చలానా. దరఖాస్తును సంబంధిత గుమాస్తాకు ఇస్తాము. వి గివ్ ద అప్లికేషన్ టు ద కన్సర్న్డ్ క్లర్క్. కన్సర్న్డ్ అంటే సంబంధిత అని. గుమాస్తా సర్టిఫికేట్ను తయారు చేస్తాడు. ద క్లర్క్ ప్రిపేర్స్ ద సర్టిఫికేట్. అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆల్ బ్రాంచెస్ వర్క్ ఎఫెక్టివ్లీ. సమర్థవంతంగా అంటే ఎఫెక్టివ్లీ అని అర్థం. ఇవ్వండి ఈరోజు టాపిక్కి సంబంధించిన సెంటెన్సెస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.